మరి ఈ చిత్త వృత్తుల్ని అంటే ఆలోచనల్ని తేలికగా సులువుగా నిరోధించగలిగే మార్గాన్ని మన పత్రి గారు మనందరికీ బోధించారు. ఏమిటి ఆ మార్గం? శ్వాస మీద ధ్యాస. అంటే ఎవరైతే శ్వాస మీద ధ్యాస ఉంచుతారో మెల్లి మెల్లిగా పతంజలి మహర్షి బోధించినట్టు చిత్త వృత్తులన్నీ నిరోధించగలగడమే కాదు, శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టు యోగ మార్గాన్ని అనుసరించిన వారు అవుతారు. అంటే వాళ్ళు అంతటి గొప్పవాడైనటువంటి ఆ పరబ్రహ్మతో కూడి ఉంటారు, కలిసి ఉంటారు. మీరు చూడండి, పత్రి గారు మన ఊరు వచ్చినప్పుడు ఆయనతో కాసేపు ఉండాలని ఉంటుందా ఉండదా? ఆయనతో కూడి ఉండాలని ఉంటుందా ఉండదా? మీ ఊరు వచ్చినప్పుడు ఒకవేళ మనం కర్తాలు వెళ్ళినప్పుడు ఆ యజ్ఞానికో దేనికో వెళ్ళినప్పుడు ఆయనతో ఉండాలి కలవాలి అనుకుంటామా అనుకోమా? ఎందుకు అనుకుంటాం? అంతటి గొప్పవారితో ఒక్క క్షణం గడిపినా చాలు అనే మీరే కాదు మేము అనుకుంటాం. అలాగే ఇక్కడ కూడా మీరు ఏదో కాసేపు మేడం తోటో నాతోటో గడపాలనుకుంటారు అనుకోరా? అనుకుంటాం. ఇంతమంది గడపడం అంటే కష్టం గాని మొత్తం మీద గడపాలని అనుకుంటారు. ఎందుకు? అలాంటి వాళ్ళతో మనం కాసేపు ఉంటే ఏదో ఆ లక్షణాలు కొన్ని మనకి అంటుకుంటాయి. అది మరి ఈ లక్షణాలే అంటుకుంటాయి అనుకుంటున్నారు కదా. మాతో ఉంటే అందరికంటే గొప్పవాడైన పరబ్రహ్మతో ఉంటే ఇంకేం కావాలండి? చూడండి, కొన్ని నెలలు మీరు ఒక తాగుబోతుతో ఉన్నారనుకోండి, మీరేమవుతారు? మీకు తాగుడు అలవాటు అయిపోతుంది. చీర్స్ అంట. ఏంటో ఆ గ్లాస్ తగిలించకపోతే దిగదక్కడ. అదే పేకాడుతూ ఉంటే వీళ్ళకి అలవాటు అయిపోద్ది. ఆ మాటలు వస్తాయి. షో అంటాడు, కౌంట్ అంటాడు, జాకీ అంటాడు, జోకర్ అంటాడు. అదే కన్నగాడితో ఉంటే ఆడికి ఇంకేం కనపడవు. ఆడోళ్ళు మెళ్ళు, మగోళ్ళు జేబులు. మరి అవి అలవాటు అవుతాయి. మరి వీళ్ళందరితో ఉండాలా? పరబ్రహ్మతో ఉండాలా? పరబ్రహ్మతో ఉంటే ఆ లక్షణాలు వస్తాయి రావా? ఏమండి రావా? తాగుబోతూ ఉంటే ఆ లక్షణాలు వస్తే, పరబ్రహ్మతో ఉంటే ఆ లక్షణాలు రావు. ఏంటి ఆయన లక్షణాలు? ఆనందం. ఆయన సచ్చిదానంద స్వరూపుడు, అంతులేని ఆనందం, బ్రహ్మానందంతో ఉన్నవాడు. ఆయన గొప్ప లక్షణం. ఆయనతో మీరు ఎక్కువగా ఉన్నారనుకోండి, మీ దుఃఖం పోతుంది, అశాంతి పోతుంది, బాధ పోతుంది, అలజడి పోతుంది, భయం పోతుంది, స్వార్థం పోతుంది, అసూయ పోతుంది, ఈర్ష్య పోతుంది, ద్వేషం పోతుంది, సకల దుర్గుణాలు పోతాయి. ఏమండి ఈ చాలవా మీకు? ఇంకెంతకని ఏం కావాలి చెప్పండి? మీకు ఎంతసేపు ధ్యానం చేస్తే ఏమొచ్చిందంట పిచ్చోళ్ళు. ఎంతసేపు రావాలి ఓ పట్టుకుపోతారు. వస్తే దొబ్బుదామని నువ్వు చెప్పాను ఇంతకు ముందు. బుద్ధుడిని ఎవరో అడిగారు, ధ్యానం చేశారుగా మీరు, ఏం సంపాదించారంటే బుద్ధుడు చెప్పాడు, నాయనా ధ్యానంలో నేనేం సంపాదించుకోలేదు, కానీ నేను చాలా పోగొట్టుకున్నాను అన్నాడు. నువ్వు పోగొట్టుకోవడానికి ధ్యానం చేయడం అన్నాడు. ఆశ్చర్యపోయాడు. అడిగాడు ఏం పోగొట్టుకున్నారని. అప్పుడు బుద్ధుడు చెప్పాడు, ఏ పోగొట్టుకున్నాను. అప్పుడు ఆయన వచ్చి బుద్ధుడు కాళ్ళ మీద పడిపోయాడు. ఎందుకు? బుద్ధుడు కూడా ఆ పరబ్రహ్మతో కూడి ఉన్నాడు, రాజయోగాన్ని అభ్యసించాడు.